ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మెడికల్ యాస్ట్రాలజీ గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ మెడికల్ యాస్ట్రాలజీలో అంటే ఒక్కొక్క ఆరోగ్య సమస్యకి జాతకానికి అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకి సంబంధం ఉందా అంటే చాలా వరకు ఉందండి. ఈరోజు మనం మెయిన్ ఏం చేద్దాం అనంటే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి, చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. అసలు ఈ చర్మ సంబంధ వ్యాధులు ఎందుకొస్తాయి ఏంటి అనంటే క్లియర్‌గా మీ జాతకంలో అంటే మీది ఏ రాశి అన్నా కానియండి, ఏ లగ్నం అన్నా కానియండి, ఏ నక్షత్రం అన్నా కానియండి, మీ జాతకంలో మాత్రం బుధుడు, కేతువు కలిసుంటే ఇది మెయిన్ రీజన్ అండి. దేనికంటే మన స్కిన్‌కి సంబంధించిన ప్రతి విషయము కూడా బుధుడి చేతుల్లోనే ఉంటుంది. ఈ బుధుడు కేతువుతో కలిసున్నప్పుడు చాలామందికి నేను చూశానండి, ఏదైనా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే కొంతమందిలో కుజుడు ప్లస్ కేతువు కూడా కలిసి ఉంటారండి. ఈ కుజుడు, కేతువు కలిసి ఉన్న వాళ్ళలో కూడా చాలామందిలో స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాలైనటువంటి సమస్యలు నేను చూశాను. అంతేకాకుండా శని దృష్టి బుధుడి మీద ఉన్నప్పుడు ఈ స్కిన్ ఎలర్జీ ఏమవుతుందనంటే లాంగ్ టర్మ్‌లో కన్వర్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్‌కి కన్వర్ట్ అవుతుంది. ఇంకొక కాంబినేషన్ కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్ నేను చెప్తానండి. శని, చంద్రులు గనక మీ జాతకంలో కలిసున్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే సర్వసాధారణంగా శని, చంద్రుల కలయిక ఉన్నప్పుడు చాలామందిలో అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కొంతమందిలో రాకపోవచ్చు కూడా. రాని వాళ్ళు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఈ శని, చంద్రుల కలయిక ఉండి మీకు స్కిన్ ఎలర్జీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే మీరు దాన్ని శని, చంద్రుల కలయికని పునర్పు అని అంటారు. సింపుల్‌గా చెప్పాలి అనంటే మీరు మందులు వాడినప్పుడే మీ స్కిన్ ఎలర్జీ తగ్గుతుంది. మందులు వాడటం ఆపగానే మళ్ళీ రిపీట్ అవుతుంది. మరి కరెక్ట్‌గానే మా జాతకంలో ఇలానే బుధుడు, కేతువు కలిసున్నారండి. లేదంటే కుజుడు, కేతువు కలిసున్నారు. లేదు శని, చంద్రులు కలిసున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇంక ఇదే కాదండి, ఇంకొక బ్రహ్మాండమైన కాంబినేషన్ కూడా చెప్తాను. ఏంటి అంటే మీ జాతకంలో ఉన్నటువంటి రాహువు బుధుడి యొక్క నక్షత్రాల్లో ఉన్నప్పుడు, మీ జాతకంలో ఉన్న రాహువు బుధుడి నక్షత్రాలు. బుధుడి నక్షత్రాలంటే ఏంటండి? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ రాహువు ఉన్న నక్షత్రం ఆశ్లేష, రాహువు ఉన్న నక్షత్రం జ్యేష్ఠ, రాహువు ఉన్న నక్షత్రం రేవతి అయిన వాళ్ళలో కూడా చాలామందిలో నేను ఈ స్కిన్ ఎలర్జీస్ అనేవి చూస్తూ ఉంటానండి. దానిలో కూడా మరీ ఎక్కువగా ఈ డాండ్రఫ్ ప్రాబ్లము, తర్వాత లైట్‌గా ఏదో సోరియాసిస్ లాంటివి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అండి. దేనికి అనంటే ఈ బుధుడు మీకు స్కిన్‌లో ఉన్నటువంటి మెలనిన్ అనే దాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ బుధుడు ఎప్పుడైతే వీక్ అయిపోయారో మీకు ఆ మెలనిన్ బాగోదు కాబట్టి అప్పర్ స్కిన్ ఏదైతే ఉంటుందో అప్పర్ స్కిన్ పాడవటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ స్కిన్ ఎలర్జీ తగ్గాలి అంటే ఏం చేయాలి? మీరు డాక్టర్ దగ్గర వాడేటువంటి మందులన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వాడండి. నేను ఇచ్చేటువంటి రెమెడీ ద్వారా ఏమవుతుంది అనంటే ఇది మీకు కొంచెం ఎక్స్‌ట్రా హెల్ప్‌ఫుల్ అవుతుందంటే మీరు వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈరోజు స్కిన్ ఎలర్జీస్ రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం, ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రతిదీ మనం తినే ప్రతిదీ కూడా చాలా వరకు వాడే ప్రతిదీ కూడా కెమికల్ బేస్ అయిందండి. అన్నిట్లో చాలా వరకు అవసరానికి మించినటువంటి కెమికల్స్ కలపబట్టి కూడా మనకి స్కిన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి బుధుడు కేతువుతో కలిసినప్పుడు రాహువు ఎక్కడ ఉంటాడంటే ఎగ్జాక్ట్‌గా బుధుడికి ఆపోజిట్‌లో ఉంటారు. అంటే బుధుడు, కేతువు కలిసి ఉన్నప్పుడు బుధుడి నుండి లెక్క పెడితే 7వ స్థానంలో ఆ రాహువు ఉంటారండి. ఈ రాహువు వల్ల కూడా మీకు స్కిన్ ఎలర్జీస్ అనేవి ఎక్కువైతాయి. రాహువు వల్ల స్కిన్ ఎలర్జీస్ ఎలా ఎక్కువవుతాయి అంటే రాహువు అనేది ఏంటి అంటే ఏదైనా సరే ఒక అలవాటుని ఎక్కువగా చేయటంలో రాహువు దోహదపడతాడు. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ ఉందండి. మీ మొబైల్ ఫోన్ మీరు అతిగా ఆడుతున్నారు అని అంటే ఏంటి? అది రాహువు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ రాహువు మిమ్మల్ని ఆ ఫోన్ చూసేదాకా ఓపిక పట్టరు. అక్కడ మెసేజ్ రాదు, కాల్ రాదు, ఏమి రాదు. కానీ రోజు కొంతసార్లు లాక్ ఓపెన్ చేసి చూస్తాం. లేదు అంటే చాలామంది స్కిన్ ఎలర్జీస్‌కి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కూడా పనిచేయకపోవటానికి, లేదు అనంటే కొంచెం ఎక్కువ రోజులు ఆ మందులు అంటే తగ్గడానికి వాడేటువంటి మందులు ఎక్కువ రోజులు వాడాల్సి రావడానికి గల ముఖ్యమైన కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఫోన్‌లు వాళ్ళ దిండు కింద గానీ, వాళ్ళ పక్కనే గానీ పెట్టుకొని పడుకుంటున్నారండి. అంటే మీరు రాహువుని పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారు. రాహువు యొక్క 7వ దృష్టి ఆటోమేటిక్‌గా బుధుడి మీద ఉంది. అలాంటప్పుడు మీకు స్కిన్ ఎలర్జీస్ ఎలా తగ్గుతాయండి? కాబట్టి ఎప్పుడూ కూడా ఫోన్‌కి మీరు పడుకునే ప్లేస్‌కి కనీసం ఒక 4, 5 అడుగుల దూరం ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. అంతేకాకుండా మరి ఇప్పుడు మీరు జాతకంలో ఏదైనా రెమెడీ చెప్తారా అనంటే నేను చాలా ఈజీ రెమెడీనే చెప్తానండి. ఆ రెమెడీ కూడా మీరు చెయ్యండి. ఏం రెమెడీ చేయాలి ఏంటి అంటే ఏం లేదండి, ప్రతిరోజు పొద్దున్నే లేవగానే 2 తులసాకులు,
వేడి నీటిలో మరిగించి లేదంటే వేడి నీటిలో వేసి ఒక 2 నిమిషాలో, 3 నిమిషాలో, 15 నిమిషాలో అలా ఉంచి మీరు ఖాళీ కడుపుతో ఉన్న చక్కగా ఆ నీళ్ళని ఎంప్టీ స్టమక్ తోటి తాగటం అన్నిటికన్నా ఉత్తమమండి. తాగి మీ దినచర్య అయిపోయి మీరు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామం పఠించేటప్పుడు బుధుడు స్ట్రాంగ్ అవుతారు. ఏంటంటే బుధుడు కేతువుతో కలిసి ఉన్నారంటే అర్థం ఏంటి? బుధుడు వీక్ అయిపోయాడు అని అర్థం. అలానే ఈ రాహువు గనక ఈ యొక్క బుధుడి నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా బుధుడు వీక్ అవుతారు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం చదివినప్పుడు బుధుడికి ఎనర్జీ పెరుగుతుంది. మీరు వాడేటువంటి మందులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీకు మళ్ళీ రిపీటెడ్‌గా శని చంద్రులు ఉన్నా కానీ సేమ్ ఇదే ప్లాన్ చేయండి. శని చంద్రుల కలయిక ఉన్న వాళ్ళలో కూడా చాలా మందిలో స్కిన్ ఎలర్జీస్ వస్తాయండి. కానీ ఈ శని చంద్రుల కలయిక, బుధ కేతువుల కలయిక ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం మీకు త్వరలో రిలీఫ్ వస్తుందండి. అంటే ఇక నుండి కొన్ని మెడికల్‌కి సంబంధించినటువంటి సమస్యలకి కూడా యాస్ట్రాలజీలో కొన్ని పరిష్కారాలు ఇవ్వబోతున్నాను. ఇది మీకేం చేస్తానంటే ప్లే లిస్ట్‌లో మెడికల్ యాస్ట్రాలజీ అని చెప్పేసి ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తానండి. లేదనంటే హెల్త్ యాస్ట్రాలజీ అని చెప్పేసి ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తాను. ఆ ప్లే లిస్ట్‌లో నేను పెడుతూ ఉంటానండి. కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి. తప్పనిసరిగా మీ స్కిన్ ఎలర్జీ తగ్గుతుంది. మీ స్కిన్ గ్లో పెరుగుతుంది. ఆ గ్లో పెరిగినప్పుడు మనకి మనకే చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. కాబట్టి